విషయాలు మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే బళ్ళారిలో అంటే ఇతను కాళహస్తికి సంబంధించిన వ్యక్తి గాలి జనార్దన్ రెడ్డి అంటే చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇతని ప్రస్థానం వీళ్ళ తల్లిదండ్రుల ప్రస్థానం అక్కడి నుంచి బళ్ళారి వెళ్ళటం మరి మైనింగ్ లో ఈ రోజు మరి జైలు పాలవటం అతని చరిత్ర అంతా మనకు స్పష్టంగానే తెలుసు. ఇక్కడ ఇందాక న్యాయమూర్తి గారు చెప్పినట్లు నలుగురు న్యాయమూర్తులు బలైపోయారు. ఒక న్యాయమూర్తి చాలా ఇబ్బంది కూడా పడ్డాడు. అన్ని విషయాలు కూడా కూలంకుషంగా ఆ రోజు ఇతనికి సహాయ సహకారాలు అందజేసి ఇతనికి మైనింగ్ సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా పరిటాల రవి గారిని కూడా తుదముట్టించినటువంటి రాజకీయ కుట్రలో భాగంగానే జరిగింది. ఆ రోజు ఇతనికి ఎక్కడ అడ్డొస్తాడన్న ఉద్దేశంతో ఆ రోజు ఆయనకి సంబంధించిన పరిటాల రవి గారిని కూడా చంపేశారు. అది మాత్రం వాస్తవం. అందుట్లో ఇతని ప్రమేయం కూడా ఉంది. ఇక ఇతనికి ఈ యొక్క మైనింగ్ దోచిపెట్టడానికి కర్త క్రియ కర్మ అంతా కూడా రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరికి సంబంధించిన కనుసన్నల్లోనే గాలి జనార్దన్ రెడ్డి ఈ స్థాయికి ఎదిగాడు. తర్వాత అతను భారతీయ జనతా పార్టీలో ఉండటం, అక్కడ ఉన్నటువంటి శ్రీరాములు అనే వ్యక్తి అతనికి అండదండలుగా ఉండటం, భారతీయ జనతా పార్టీలో మంత్రిగా పనిచేయటం, మళ్ళీ బయటికి రావటం, సొంత పార్టీ పెట్టుకోవటం, ఇతను ఒక్కడే గెలవటం, మిగిలిన వాళ్ళందరూ ఓడిపోవటం, మళ్ళీ భారతీయ జనతా పార్టీలో చేరటం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ కళ్ళ ముందు కూడా కనపడతానే ఉన్నాయి. కాబట్టి మీరన్నట్టు ఒకనాడు భారతీయ జనతా పార్టీ అతను ఆ పార్టీలో ఉండటం వల్ల కావచ్చు, లేదంటే ఏదన్నా కానీ అండదండలు ఉండమాట వాస్తవమే. అది మాత్రం కాదనలేని సత్యం. ఈ రోజు ఒకవేళ మా పార్టీకి సంబంధం లేదని వీళ్ళు చెప్పుకున్నా కూడా నిన్నటిదాకా కూడా ఆ పార్టీలోనే శాసనసభ్యుడిగానే ఉంటున్నాడు కాబట్టి అది కాదనలేని సత్యం. అది మాత్రం వాస్తవం. ఇతనికి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అండదండలు అందజేసి ఈరోజు ఈ స్థాయికి తీసుకురావడం కూడా జరిగింది. ఇప్పుడు దీన్ని బట్టి రామకృష్ణ గారు చెప్పినట్లు 2026 డిసెంబర్ దాకా ఒకవేళ అతనికి సంబంధించినటువంటి సిబిఐ కావచ్చు, ఈడీ కేసుల్లో అతనికి ఏదైనా కారాగార శిక్ష పడవచ్చేమో కానీ నాకు తెలిసినంత వరకు మరి రామకృష్ణ గారికి గుర్తుండాలి, అలాగే వంశీకి అయితే బాగా గుర్తుంటుంది. నారా లోకేష్ గారు గతంలో ఒక మాట చెప్పారు. మార్చి 30వ తారీఖు లోపే అంటే ఏప్రిల్ 30వ తారీఖు లోపే అతనికి కారాగార శిక్ష పట్టడానికి సిద్ధంగా ఉండి పెద్ద తలకాయలు వస్తాయి అని చెప్పని మద్యం కుంభకోణంలో నిస్సందేహం కూడా కొంచెం ఆలస్యం అయితే అయింది. నాకు తెలిసినంత వరకు ఈ డిసెంబర్ దాటకుండానే మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి ఇంకా దానికి సంబంధించినటువంటి ధనంజయ రెడ్డి కావచ్చు, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే గోవిందప్ప గారు కావచ్చు, బాలాజీ గోవిందప్ప గారు కావచ్చు, వాళ్ళ ముగ్గురు పేర్లు కూడా ఈ రోజు నిన్న పొందుపరచడం కూడా జరిగింది. కాబట్టి ఈ రోజు సాక్షి దినపత్రికకు సంబంధించిన ఎడిటర్ అయినటువంటి ధనంజయ రెడ్డి ఇంట్లో కావచ్చు, లేకపోతే కేఎల్ఆర్ ఇంట్లో కావచ్చు, కేఎన్ఆర్ గారి ఇంట్లో కావచ్చు జరిగినటువంటి సోదాలు కూడా మనం గమనించుకోవాలంటే సిటీ ఎంత వేగవంతంగా పనిచేస్తుంది, ఎన్ని ఆధారాలు ఈ రోజు వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పని చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది. అందుకని ఆ రోజు నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. అది నాకు తెలిసినంత వరకు ఈ సంవత్సరం ఆఖరు లోపే, అంటే ఎక్కువ కూడా లేదు, 2-3 నెలల లోపే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దీంట్లో ఆయన్ని ముద్దాయి కాబట్టి ఆ యొక్క 7 అంచెలుగా ఒక్కొక్క అంశ గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, ఆ తర్వాత అధికారుల స్థాయి, ఆ తర్వాత కసిరెడ్డి రాజశేఖర రెడ్డి స్థాయి, ఆ తర్వాత మిథున్ రెడ్డి స్థాయి, ఆ తర్వాత ఈ ఓఎస్టీ స్థాయి, ఆ తర్వాత ఎవరికి వెళ్ళియో జగన్మోహన్ రెడ్డి గారికి, భారతి రెడ్డి గారికి సంబంధించినటువంటి విధంగా 7 లేయర్లు ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఆ రోజు మద్యం కుంభకోణానికి సంబంధించి నా లెక్కల ప్రకారం రమారమి 40,000 కోట్ల రూపాయలు చేతులు మారిని పవన్ ఇక్కడ. అంటే వాళ్ళ చేరిని ఇతనికే 2,300 కోట్ల రూపాయల ఆస్తులు ఈ రోజు గుర్తించారంటే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి, మిగిలిన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎంత చేరినాయో మనం ఆలోచించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇన్ని అంశాలు కూడా ఎక్కడా తొందరపడకుండా గతంలోనే మన డిబేట్ లోనే నేను అధికార పార్టీ వాళ్ళని కొంచెం యాష్టపట్టడం కూడా జరిగింది. ఎన్నాళ్ళు ఆలస్యం ఎందుకు జరుగుతా ఉంది, వీళ్ళు ఎందుకు అదుపులో తీసుకోవటం లేదు, ఏం జరుగుతుంది, ఏంటి అలసత్వం అని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాం. కారణం ఏంటంటే ఆ రోజు ప్రజాగ్రహం అలా ఉంది. ఇప్పుడు వరుసనే జరుగుతున్న కార్యక్రమాలన్నీ చూస్తూ ఉంటే పెద్ద చేపలన్నీ కూడా తిమింగలాలతో సహా ఎక్కడ కూడా బయటకు వెళ్ళకుండా మీరు చెప్తున్నట్టుగానే సుప్రీంకోర్టులో కూడా ఈ కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ముందస్తు బెయిలించడానికి నిరాకరించింది. ఎందుకు ఇవ్వాలి మీకు అని అడిగింది డైరెక్ట్ గా. అదే చెప్పబోతున్నా. ఇక్కడ హైకోర్టులో వాళ్ళు ఇంకా విచారణ పూర్తి కాకుండా